కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మేడారం హరిత హోటల్లో మంత్రివర్గం భేటీ అవుతుంది. సచివాలయంలో కాకుండా తొలిసారి మరో చోట కేబినెట్ భేటీ జరగనుంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే పలువురు మంత్రులు హరిత హోటల్ చేరుకున్నారు. మేడారం హరిత భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. 5 గంటలకే భేటీ ప్రారంభం కావాల్సినప్పటికీ సీఎం ఖమ్మం పర్యటన నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం సీఎం మేడారం అభివృద్ధి పనులు అలాగే కమాండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఉన్న భద్రతాపరమైన ఏర్పాట్లను అధికారులు పోలీసు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరికాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మొత్తం 18 అంశాలపైన కేబినెట్ డిస్కషన్ చేయబోతా ఉంది. అందులో 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర పండుగగా మేడారాన్ని గుర్తించినప్పటికీ ఇప్పటివరకు సెలవుగా ప్రకటించలేదు. అయితే 4 రోజుల పాటు జరిగే జాతరలో ఒకరోజు సెలవులా ప్రకటించేందుకు ప్రతిపాదన అయితే అధికారులు సిద్ధం చేశారు. దానికి సంబంధించి చర్చించి ఏ రోజు సెలవు ఇవ్వాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గత కేబినెట్లోనే రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీ రోడ్లు, మండల రోడ్లన్నిటి కూడా హ్యామ్ రోడ్ల ద్వారా అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. అయితే దీనికి ప్రధాన కారణం సెక్యూరిటీగా ఎవరు లేకపోవడమే కారణంగా బ్యాంక్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంపైన కేబినెట్ చర్చించబోతోంది. డైరెక్ట్గా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్లకు లోన్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టర్లకు లోన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా బ్యాంకులు లోన్లు ఇస్తాయి, తద్వారా రోడ్లు వేయడానికి ఈజీగా ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా. దీంతోపాటు పొట్లాపూర్ రిజర్వాయర్, ఇది ములుగు నియోజకవర్గంలో ఉన్న పొట్లాపూర్ దగ్గర ఒక ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. మొత్తం 147 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా గోదావరి నది ములుగు నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నప్పటికీ ఈ నియోజకవర్గానికి పెద్దగా నీరు రావట్లేదనే అభిప్రాయం ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇక్కడ మేడారంలో ఈసారి కేబినెట్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడి ప్రజలకు ఏదైనా ఒక చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పొట్లాపూర్ రిజర్వాయర్ని తెర మీదకి తీసుకొచ్చింది. దీనికి కేబినెట్లో చర్చ పెట్టి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంత్రులతో కేబినెట్ సమావేశం తర్వాత చర్చించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. ఆ తర్వాత వెనువెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు వెళ్లే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా 15 నుంచి 20 రోజుల లోపే ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా అన్ని పార్లమెంట్లను కూడా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. 17 పార్లమెంటు స్థానాలకు గాను హైదరాబాద్లో ఎలాగో ఎలక్షన్ ఇప్పుడు పెట్టే అవకాశం లేదు కాబట్టి మిగతా 16 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి మొత్తం కూడా మంత్రులకు అప్పచెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొత్తం ఓవరాల్గా కంట్రోల్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సర్వే ఏజెన్సీలకు పార్లమెంట్ల వారిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడెక్కడ అభ్యర్థులను ఎవరెవరు పెడితే బాగుంటుందని దానిపైన షెడ్యూల్ ప్రకటన లోపే పీసీసీకి నివేదిక రాబోతా ఉంది. ఆ తర్వాతనే అభ్యర్థుల ఖరారు చేయబోతా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ మున్సిపాలిటీ ఓట్ బ్యాంక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అర్బన్ ఏరియాలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధిస్తే ఖచ్చితంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పైచేయి సాధించవచ్చనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాబట్టి ఈ అంశంపైన మంత్రులకు సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఉదయం 9 గంటలకు దావోస్ పర్యటనకు సీఎం వెళ్తున్నారు. మళ్ళీ ఈ సంబంధించి ఫిబ్రవరి 1కు తిరిగి రాబోతున్నారు. 4 రోజుల పాటు దావోస్లో, ఆ తర్వాత యుఎస్ పర్యటన మొత్తం 11 రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ నెక్స్ట్ చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటి, ఈ సంబంధించి మున్సిపల్ ఎన్నికల ఫాలోఅప్ ఏ విధంగా ఉండాలని దానిపైన కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మేడారం మాస్టర్ ప్లాన్కు సంబంధించి కూడా దాదాపుగా 200 కోట్ల పైగా నిధులు ఇక్కడ ఖర్చు పెట్టినప్పటికీ భవిష్యత్తులో ప్రతిసారి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టకుండా పర్మనెంట్ స్ట్రక్చర్గా నిర్మాణాలు ఏవి చేపడితే బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ నిర్మాణాలు భారీ స్థాయిలో చేపట్టినప్పటికీ మిగతా సమయంలో అవి వేస్ట్గా ఉండకుండా ఇన్స్టిట్యూషన్స్ రూపంలో ముఖ్యంగా శిక్షణ తరగతులకు ఏ విధంగా వాడుకోవచ్చు అనే దానిపైన కూడా ఒక డాక్యుమెంట్ను అధికారులు రూపొందించారు. దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నారు. ఓవరాల్గా మురుగు అభివృద్ధి, మేడారం జాతర యొక్క ప్రాధాన్యతను తెలియజేసే విధంగానే ఈ యొక్క కేబినెట్ ఉంటున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశం తర్వాత దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కేబినెట్ జరగబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎం లేదా మంత్రులు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత సంబంధించి ఈ యొక్క అభివృద్ధి పనులను కూడా సీఎం పర్యటిస్తారు. రేపు ఉదయమే 6 గంటలకు సీఎం కుటుంబ సమేతంగా కూడా మేడారం సమ్మక్క సారలను మనం ఇద్దరు కూడా దర్శించుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.